అంటే కేవలం పాఠ్య పుస్తకాల్లో ఉన్న విషయాలను బోధించడమే కాదు, విద్యార్థులకు మంచి చెడుల వ్యత్యాసాన్ని నేర్పించి మంచి మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. అవసరమైతే చేయి పట్టుకొని ఆ మార్గం వెంట నడిపించి గమ్యం చేరేలా చేయటం కూడా గురువు బాధ్యతే. అచ్చంగా అదే పని చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను తమ తమ జీవితాల్లో గమ్యాలకు చేర్పించడం ప్రస్తుత కాలంలో కొంచెం కష్టమైన విషయమే కానీ అడ్డుగా నిలిచిన వరద ప్రవాహాన్ని సురక్షితంగా దాటించి గమ్యస్థానాలకు చేర్చి మా మంచి మాస్టారు అనిపించుకున్నాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్పేట్ గ్రామంలోని జైహింద్పూర్లో ఉన్న పాఠశాలకు గురువారం ఉదయం 26 మంది చిన్నారులు చిన్న వాగును దాటి పాఠశాలకు వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో కురిసిన వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో సాయంత్రం సమయానికి వాగులో ప్రవాహం భారీగా పెరిగింది. పాఠశాల ముగిసిన తరువాత పిల్లలు తిరిగి తమ గ్రామానికి వెళ్లేందుకు సిద్ధం కాగా ఆ వాగులోని వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డారు. ఈ విషయాన్ని తమ ఉపాధ్యాయుడు సంతోష్కి తెలపగా విద్యార్థులను ఎలాగోలా వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్ విద్యార్థులను తన భుజాలపై ఎక్కించుకొని నడుం లోతు వస్తున్న వరద ప్రవాహాన్ని జాగ్రత్తగా దాటుకొని ఒడ్డుకు చేర్చడం ప్రారంభించాడు. ఇలా ఒక్కొక్కరుగా 10 మంది విద్యార్థులను సురక్షితంగా వరద దాటించాడు. ఉపాధ్యాయుడికి గ్రామస్తులు కూడా సహకరించి మిగతా పిల్లలను ఒడ్డు దాటించి సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఉపాధ్యాయులు చేసిన ఈ పనిని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పీకల దాకా తాగి ఒంటిపై సోయి లేకుండా పాఠశాలలకు వస్తున్న సార్ల కంటే ఈ మాస్టారు 1000 రెట్లు బెటర్ అంటూ కొనియాడుతున్నారు. స్కూల్కి వచ్చామా, పాఠాలు చెప్పామా, టైం కాగానే వెళ్ళిపోయామా అనే ఉపాధ్యాయులున్న ప్రస్తుత కాలంలో పిల్లలను భుజాలపైన ఎక్కించుకొని వరద ప్రవాహం దాటించి సురక్షితంగా ఇండ్లకు చేర్చటం అనేది చాలా గొప్ప విషయమని మెచ్చుకుంటున్నారు.